మీకెప్పుడైనా ఇలా అనిపించిందా? ఇప్పుడంటే ఈ మనుషులు, జంతువులు, పక్షులు ఉన్నాయి. కానీ అసలు ఈ భూమి మీద మొట్టమొదటి ప్రాణి ఎలా ఏర్పడింది? ఈ భూమి మీద మొట్టమొదటి ప్రాణి నుండి చిట్ట చివరి మానవ రూపం వరకు ఎలా ఈ పరిణామం చెందిందో చూద్దాం. ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇప్పుడంటే మన భూమి చెట్లు, పుట్టలతో కలకల్లాడుతోంది. కానీ 4.5 బిలియన్ సంవత్సరాల క్రితం భూమి ఎలా ఉండేదో తెలుసా? నిప్పుల కుంపటిలా ఉండేది. ఎక్కడ చూసినా భయంకరమైన అగ్నిపర్వతాలు, విషవాయువులు, ఆకాశం నుండి దూసుకొచ్చే గ్రహ శకలాలు. అబ్బో, అసలు ఊహించడానికే చాలా భయంకరంగా ఉండేది. కానీ అలాంటి భూమి ఇలా మారడానికి ఒకటా రెండా? కోట్ల సంవత్సరాలు గడిచాయి. భూమి చల్లబడుతూ, నీటి ఆనవాళ్లుగా ఏర్పడుతూ, అవి సముద్రాలుగా మారాయి. 4 బిలియన్ సంవత్సరాల తర్వాత సముద్రంలో జరిగిన చిన్న చిన్న రసాయన మార్పుల వల్ల మొట్టమొదటి జీవం పుట్టింది. ఆ జీవి జంతువు కాదు, మనిషి కాదు. ఒకే ఒక్క సెల్ ఉన్న సూక్ష్మజీవి, అంటే బ్యాక్టీరియా లాంటిది. కానీ దేనికంటూ ఒక శరీర ఆకృతి లేదు, మెదడు లేదు, కళ్ళు లేవు. కానీ వీటి పని కేవలం తినడం, పెరగడం, విభజన చెందడం అంతే. కానీ ఇవేవి లేకపోతే మనం కూడా లేకపోయేవాళ్ళం. భూమిపై మొదట ఆక్సిజన్ ఉండేది కాదు. మొదటి ఏకకణ జీవులు అంటే సయనోబాక్టీరియా వంటివి 3.5 బిలియన్ సంవత్సరాల తర్వాత పుట్టి సూర్యకాంతిని ఉపయోగించి ఆహారం తయారు చేయడం నేర్చుకుని ఫోటోసింథసిస్ ప్రక్రియ ద్వారా నీటి అణువులను విడదీసి ఆక్సిజన్ విడుదల చేశాయి. ఈ ప్రక్రియను గ్రేట్ ఆక్సిజనేషన్ ఈవెంట్ అంటారు. ఈ సయనోబాక్టీరియా జీవులు 3.5 బిలియన్ సంవత్సరాల తర్వాత ఆక్సిజన్ స్థాయిలను గణనీయంగా పెంచాయి. అప్పుడే ఈ భూమి మీద పెద్ద మార్పులు వచ్చాయి. అవేంటంటే ఒకే సెల్ జీవులు కలిసి జీవించడం మొదలుపెట్టాయి. దీనివల్ల అవి 10లు, 100లు, 1000గా ఆవిర్భవించాయి. దాంతో 600 మిలియన్ సంవత్సరాల తర్వాత ఒక ప్రాణి ఏర్పడింది. దీని పేరు స్పంజే. దీనిని సైన్స్లో పొరిఫెరా అంటారు. దీన్ని ప్రాణి అని ఎందుకంటారంటే ఇది బహుళ సెల్స్తో ఉంటుంది. స్వయంగా ఆహారం తయారు చేసుకోలేదు, ఇతర జీవులపై ఆధారపడి ఉంటుంది. కానీ దీనికి మెదడు, గుండె, నరాలు, రక్తం లాంటివి ఏవీ లేవు. కానీ ఇది జీవిస్తుంది. నీటిని లోపలికి తీసుకుని అందులో ఉన్న ఆహారాన్ని ఫిల్టర్ చేస్తుంది. అది కూడా చాలా నెమ్మదిగా, ప్రశాంతంగా. ఒక రకంగా చెప్పాలంటే మొట్టమొదటి సముద్ర జంతువు అని చెప్పచ్చు. దీని తర్వాతే భూమిపై అసలు ఎవల్యూషన్ మొదలైంది. స్పంజే తర్వాత జెల్లీ ఫిష్లు ఆవిర్భవించాయి. దాని తర్వాత పురుగులు, చేపలు, రకరకాల జీవులు ఏర్పడ్డాయి. తర్వాతే భూమిపై ఉభయచరాలు, సరీసృపాలు వంటివి ఏర్పడ్డాయి. కోట్ల సంవత్సరాలు భూమిపై రాజ్యం నేలిన డైనోసార్లు వీటి తర్వాతే వచ్చాయి. కానీ కొన్ని గ్రహశకలాలు భూమిని ఢీకొట్టడం వల్ల డైనోసార్లు అంతరించిపోయాయి. వీటి తర్వాతే కుక్కలు, ఏనుగులు, కోతులు లాంటి జంతువులు పుట్టుకొచ్చాయి. వీటి తర్వాతే మన కథ మొదలైంది. మనలో చాలామంది మనిషి చింపాంజీ నుండి పుట్టాడు అనుకుంటారు. కాదు, మనిషి చింపాంజీ నుండి పుట్టలేదు. సింపుల్గా చెప్పాలంటే మనిషి, చింపాంజీ ఇద్దరూ ఒకే కామన్ యాన్సెస్టర్ అంటే సామాన్య పూర్వజుడు నుంచి వేరువేరు దారుల్లో పరిణామం అంటే ఎవల్యూషన్ అయ్యారు. సుమారు 60-70 లక్షల సంవత్సరాల క్రితం ఒకే రకం జీవి ఉండేది. అక్కడి నుంచి ఒక లైన్ మనిషిగా మారింది, ఇంకో లైన్ చింపాంజీ, గొరిల్లా లాగా మారింది. అందుకే మనిషి చింపాంజీ నుండి పుట్టలేదు. ఒక రకంగా చెప్పాలంటే ఇద్దరు దూరపు బంధువుల్లాంటి వాళ్ళు. ఆదిమానవుడు వివిధ రకాల పరిణామం చెందాడు. దాని మొదటి దశ సుమారు 60 లక్షల సంవత్సరాల క్రితం ప్రారంభమైంది. ఆ కాలంలో ఆదిమానవులు చూడడానికి మాత్రం చింపాంజీలా ఉండేవారు. కాలక్రమంలో వచ్చిన మార్పుల వల్ల 40 లక్షల సంవత్సరాల క్రితం ఆదిమానవులు 2 పాదాలతో నడవడం, వస్తువులను పట్టుకోవడం, గుంపులుగా జీవించడం మొదలుపెట్టారు. ఆహారం కోసం వేటాడే క్రమంలో జంతువుల నుండి ప్రాణాలు కోల్పోయేవారు. అయినా వారి ఆలోచన విధానం మానవులకు దగ్గరగా ఉండేది. తరువాత 24 లక్షల సంవత్సరాల క్రితం ఆదిమానవులు ఇంకా పరిణామం చెందారు. మొదట వారు అడవిలో దొరికే దుంపలు, రకరకాల పండ్లు, ఆకులు తినేవారు. కానీ ఏవి మంచివో, ఏవి విషపూరిత ఆహారమో వారికి తెలిసేది కాదు. ఇలా చాలా ఆదిమానవులు చనిపోయేవారు. ఇలాంటివి చూసి ఆదిమానవుడు ఎలా బ్రతకాలో నేర్చుకున్నాడు. కొన్ని లక్షల సంవత్సరాల తర్వాత ఆదిమానవుల శరీరంలో చాలా మార్పులు వచ్చాయి. తరువాత వారు క్రూర జంతువుల నుండి రక్షణ పొందడం నేర్చుకున్నారు. రాళ్లను ఉపయోగించి కొట్టడం, వాటితో జంతువులను వేటాడడం మొదలుపెట్టారు. వేటాడిన జంతువుల మాంసం తినడం కూడా నేర్చుకున్నారు. కానీ పచ్చి మాంసం గదా, అది జీర్ణం కావడానికి చాలా సమయం పట్టేది.
అడవిలో జరిగే కార్చిచ్చు పిడుగుల వల్ల అడవి కాలిపోయి జంతువులు మరణించేవి. ఆ కాలిన జంతువుల మాంసాన్ని తినడం మొదలుపెట్టారు. వాటిని తినేటప్పుడు చాలా రుచిగా అనిపించేది. జీర్ణక్రియ ప్రక్రియ చాలా వరకు తగ్గేది. దీంతో 19 లక్షల సంవత్సరాల తర్వాత వారు రాళ్లతో అగ్ని పుట్టించడం నేర్చుకున్నారు. వేటాడిన జంతువులను అగ్నిలో కాల్చి తినడం కూడా నేర్చుకున్నారు. 4 లక్షల సంవత్సరాల తర్వాత ఆదిమానవులు వారు ఒకరితో ఒకరు సంభాషించడం వల్ల, వారి స్వరపేటికలో జరిగిన మార్పుల వల్ల వారు అర్థమయ్యేలా శబ్దాలు చేసేవారు. ఒకరికి ఒకరు సహాయం చేయడం, నివాసాలను నిర్మించడం, అంటే గుహలు నిర్మించి జంతువుల నుండి రక్షణ పొందేవారు. ఈ సమయంలో వారు ఆఫ్రికా నుండి ఆసియాకు వలస వెళ్లారు. ఈ వలసల్లో రకరకాల ఆదిమానవులు ఉండేవారు. కానీ కొన్ని వ్యాధుల వల్ల, అగ్నిపర్వతాలు పేలడం వల్ల, వాతావరణ పొల్యూషన్ వల్ల చాలామంది ఆదిమానవులు అంతరించిపోయారు. మిగిలిన ఆదిమానవులు వలసల ద్వారా ప్రపంచం మొత్తం విస్తరించారు. కాలక్రమేణా ఈ ఆదిమానవులే ఆధునిక మానవులుగా అభివృద్ధి చెందారు. అందుకే ఒక్కో దేశ మనిషి ఆకారం వివిధ రకాలుగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.